ఎన్ఎస్ ప్రకాశరావు గారు కథకులు, వ్యాస రచయిత. కెమికల్ ఇంజనీరింగ్లో పిహెచ్డి చేశారు. ఎన్ఎస్ కథలు వీరి కథా సంపుటి. ఈయన విశాఖ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యులుగా సేవలందించారు. ముందుగా ఈ కథ గురించి కథా నవీన్ గారు మాట్లాడతారు. కథను మీకు అందించడానికి అనుమతినిచ్చిన శ్రీమతి నళిని గారికి, ముందు మాటను అందించిన నవీన్ గారికి కృతజ్ఞతలు. ఎన్ఎస్ ప్రకాశరావు నాకెప్పుడూ పెద్ద ఆశ్చర్యమే. ఎందుకంటే ఎప్పుడో 85లో ఆ ప్రాంతాల్లో మొదటిసారి ఆయన కథల పుస్తకం వచ్చినప్పుడు చదివిన ప్రతి కథ ఇప్పటికీ నాకు మనోఫలకం మీద ముద్ర పడిపోయి, అందుట్లో నాకు చాలా ఇష్టమైన కథ పేపర్ టైగర్. ఇవి కాకుండా కొన్ని కథా శకలాలు కూడా ఆయన ఆ పుస్తకంలో వేశారు, ఆయన రాయాలనుకున్న కథలతో. 25 ఏళ్లకే వెళ్ళిపోవటం వల్ల తెలుగు కథా సాహిత్యానికి ఎంత లోటు జరిగిందనేది ఆ కథా శకలాలు చదివినా తెలుస్తుంది, ఆయన కథలు చదివినా తెలుస్తుంది. ఎప్పుడో ఒక 10 ఏళ్ల క్రితం నవ్యలో నీరాజనం శీర్షిక నా ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు, మీకు నచ్చిన ఏకైక కథ ఒకటి చెప్పండి అని అడిగితే నాకెందుకో తెలియదు, నా బుర్రలోకి టక్కన వచ్చింది పేపర్ టైగర్ అని చెప్పాను నేను. ఆ పేపర్ టైగర్ కథని వాళ్ళు నా ఇంటర్వ్యూతో పాటు కథగా కూడా వేశారు నవ్య వీక్లీలో. నాకు ఎందుకు అంతగా నచ్చింది అని మళ్ళీ ఈ మధ్యన ఒకసారి చదివితే ఇప్పటికీ నాకు అంతగానూ నచ్చింది ఆ కథ. దాదాపుగా 35 ఏళ్ల తర్వాత చదివితే కూడా ఆ కథ మళ్ళీ అప్పుడు ఎంత నచ్చిందో ఇప్పుడు అంతే నచ్చింది. దానికి కారణం ఏంటంటే, ఒకటి కథ నిర్వహించిన తీరు, ఆ నిర్మాణం. అంటే మామూలుగా మనం అంటుంటాం కథకు ఒక ప్రయోజనం ఉండాలి అనేది. ఆ మాటకు వస్తే ఏ సాహిత్యానికైనా ప్రయోజనం ఉన్నట్టే కథకి ప్రయోజనం ఉండాలనుకుంటాం. అట్లా ప్రయోజనకరమైన కథ, చదివించే కథ, అద్భుతంగా చెప్పిన కథ. మామూలుగా పోరాట కథలో లేకపోతే తిరగబడే కథలన్నీ చివరిలో తిరగబడుతున్నట్టుంటాయి, కొంచెం చిరాగ్గా ఉంటాయి అనిపిస్తుంది. కానీ అలా కాకుండా తిరగబడే తత్వాన్ని చాలా అన్యాపదేశంగా చెప్పినట్టు. తర్వాత రెండవది, పాఠకుడికి ఏమాత్రం ఊహకి అందకుండా ఆ టర్న్ అలా తీసుకుంటుంది. అది ప్రతి సన్నివేశానికి ముందు ఒక వాతావరణ కల్పన, వర్షం రావడం కానీ, ఆ అబ్బాయి ఆయన దగ్గరికి వెళ్ళి గోడకు ఆనుకుని గోడ కుర్చీ వేసుకున్నట్టు సోఫాలో కూర్చోవడం కానీ, అంత భయంగా ఉండటం కానీ, వెనక ఉన్న ఆయన రావు గారి మామగారి ఫోటో ఓ పెద్ద పుల్లాగా కనపడడం కానీ, ఇవన్నీ ఒక వాతావరణ కల్పన. దాంతోపాటు పెద్ద వర్షం రావటం, ఆ వర్షంలో ఒక ముసలాయన్ని పెట్టుకునే ఒక అమ్మాయి రావటం. ఈయన వాళ్ళని లోపలికి రానివ్వడు, కానీ వాళ్ళు బలవంతంగా రావడానికి ప్రయత్నం చేసే ముందు వాడిన వర్ణన ఒకటి ఉంటుంది. వర్షం పెరుగుతోంది, ఉరుములు మొదలయ్యాయి, మెరుపులు మొదలయ్యాయి అనే వర్ణనతో బహుశా వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, వాళ్ళు ఏమైనా సరే ఇంట్లోకి వచ్చేస్తారు అనేట్టుగా అలాంటి వాతావరణం తీసుకురావడం. చివరిలో అసలు కథ నాకు నచ్చింది ఎక్కడంటే, ఆ వచ్చిన అబ్బాయి, ఉద్యోగార్థి వచ్చిన అబ్బాయి, బిక్కుమంటూ సోఫాలో కూర్చున్న అబ్బాయి, ఎవరైతే మామూలు అలగా జనం అనుకునేవాళ్ళు, అలగా అనే మాట కోట్ అనుకునేవాళ్ళు ఎదురు తిరిగి లోపలికి వచ్చి కూర్చున్నాక తను కూడా ధైర్యంగా అప్పటిదాకా బిక్కుమంటూ కూర్చున్నవాడు కుర్చీలో హాయిగా కూర్చుని చేతులు ఆనించి జేబులోంచి దువ్వెన తీసి తడిచిన తలని క్రాపు దువ్వుకుంటాడు. అప్పుడు దాకా ఆ ధైర్యం అతనికి లేదు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి ఇచ్చింది అతనికంటే, శ్రామిక వర్గం తిరుగుబాటు చేసినప్పుడు అన్ని వర్గాలకి ధైర్యం వస్తుంది, శ్రామిక వర్గం తిరుగుబాటు చేసినప్పుడు అన్ని వర్గాలు ఆ పోరాటంలో కలిసి వస్తాయి అనడానికి అన్యాపదేశంగా చెప్పిన కథగా, ఇంత గొప్పగా చెప్పిన కథ తెలుగు సాహిత్యంలో అతి అరుదైన కథ. నాకు చాలా నచ్చిన కథ, చాలా మంచి కథ. ఇందాక నేను చెప్పినట్టే 25 ఏళ్లకే వెళ్ళిపోకపోయి ఉండుంటే ఎన్ని అద్భుతమైన కథలు తెలుగు సాహిత్యానికి వచ్చిండేవో, ఎన్ని రచనలు వచ్చిండేవో. ఎంతో క్లారిటీ ఉన్న రచయిత, అన్నిటికంటే ముఖ్యంగా కార్యకర్త. విప్లవ రచయితల సంఘం ఏర్పడడానికి భూమికను నిర్వహించిన ముఖ్యమైన పాత్ర ఎన్ఎస్ ప్రకాశరావుది. అలాంటి ఎన్ఎస్ ప్రకాశరావు మన దగ్గర లేకపోవడం చాలా బాధాకరమైన విషయం, అర్ధంతరంగా వెళ్ళిపోవడం కూడా బాధాకరమైన విషయం. ఈ కథని ఇంతకాలం తర్వాత, అంటే దాదాపుగా అది ఆయన 71-72 ఆ ప్రాంతాల్లో రాశాడు. అంటే 50 ఏళ్ల తర్వాత కూడా ఆ కథ గురించి మాట్లాడుకుంటున్నామంటేనే
ఆ రచనకున్న విలువ, అలాగే ఆయన రాసిన కథలన్నిటికీ అంత విలువ ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ వర్షం ఇప్పుడిప్పుడే వదిలేలాగలేదబ్బాయ్ అన్నారు నరసింహం గారు కిటికీలోంచి బయటికి చూస్తూ. ఆయనకి చాలా చిరాగ్గా ఉంది. నువ్వు ఇప్పుడప్పుడే నన్ను వదిలేలాగా లేవబ్బాయ్ అన్నట్టు వినిపించింది అబ్బాయికి. అబ్బాయి పేరు వరప్రసాదరావు. అతను ఆ గదిలో ఒక సోఫాలో కూర్చున్నాడు. కూర్చున్నాడన్న కంటే సోఫాను ఆనుకుని గోడ కుర్చీ వేసాడనడం సబబు. తను కూర్చుంటే సోఫాకి ఏం నొప్పి పెడుతుందో, ఏ కుళ్ళు అంటుకుంటే నరసింహం గారు ఏం చేసేస్తారో అని భయపడుతున్నవాడిలా ఉన్నాడతను. ఆ సాయంకాలం అతను నరసింహం గారి ఇంటికి వస్తుంటే అల్లంత దూరంలో ఉండగానే టపటప చినుకులు పడ్డం ఆరంభించాయి. వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అతని చొక్కా ఒంటికి అతుక్కుపోయింది. ఎత్తుగా దువ్విన జుత్తు అణగారిపోయి బుర్రకు అంటుకుపోయింది. నీళ్లతో కలిపి నూనె తలమించి కారి మొహం అంతా జిడ్డులా తయారైంది. నరసింహం గారింటికి వచ్చాక మెట్లెక్కి వరండాలో నుంచుని రుమాల్తో తలదుడుచుకోవాలో మొహం దుడుచుకోవాలో తేల్చుకోలేక మోచేతులు దుడుచుకుంటూ కాలింగ్ బెల్ నొక్కాడతను. ఆ సమయంలో నరసింహం గారు ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఆయన కొడుకు, కోడలు, మనవలు అంతా ఏదో పార్టీకి వెళ్ళారు. కాలింగ్ బెల్ విని ఆయనే తలుపు తీశాడు. తలుపు తీయగానే చామన చాయవాడు, జిడ్డు మోమవాడు, 2 పదుల వయసువాడు, బక్కపలుచనివాడు వరప్రసాదుడు కనిపించాడు. అతని రూపురేఖా విలాసాలు చూసాక లోపలికి రమ్మనాలో బయటించి ఎవరి కోసమని అడగాలో తేల్చుకోలేక డోర్ నాబ్ పట్టుకొని ఒక్క క్షణం అలా నిల్చుండిపోయాడాయన. నరసింహం గారిని చూడగానే వరప్రసాదరావు నోరు బెగల్లేదు. పెద్ద పులిని చూసినట్టు ఒక్కసారి జడుచుకున్నాడు. కనిపించగానే వినయంగా నమస్కారం చేయమని మరీ మరీ చెప్పి పంపించిన తాతగారి మాటే మర్చిపోయాడు. నరసింహం గారి మొహం చూస్తూనే ఎందుకో గాని గాభరా పడిపోయాడు ఆ కుర్రవాడు. నరసింహం గారికి ముఖంలో రంగులు మార్చడంలో ఒక ప్రాక్టీస్ ఉంది. ఆయన తన చిన్న మనవడితో ఆడుకుంటున్నప్పుడు ఎంతగా బోసినవ్వులు చిందిస్తాడో, అదే సమయంలో పనికుర్రాడితో మాట్లాడవలసి వస్తే అంత కటువుగాను ఉండగలడు. పూర్వం కూడా తన క్లయింట్లతోనూ జడ్జీలతోనూ ఎంత మృదుమధురంగా మాట్లాడేవాడో, తమ ఊళ్ళో రైతులతోటి కూలీలతోటి అంత కర్కశంగా మాట్లాడేవాడాయన. ఎవరైనా కొత్త వాళ్ళని చూసి చూడడంతోనే విధిగా ఆయన ముఖంలో రంగులు మారతాయి. అవతలి వాడిని చూస్తూనే ఒక అంచనా వేసుకుంటాడు. దాంతో ముఖం ప్రసన్నంగా పెట్టడమా, గంభీరంగా పెట్టడమా, ప్రసన్న గంభీరంగా పెట్టడమా అన్నది తేల్చుకుంటాడు. కానీ వరప్రసాదరావుని చూసి ఎలా ముఖం పెట్టాలో ఆయనకి వెంటనే తెలియక తటపటాయించాడు. ఇంతలో ఆ కుర్రవాడు జేబులోంచి ఓ ఉత్తరం తీసిచ్చాడు. అది చూస్తూనే అయోమయపు రంగులోంచి కొంచెం ప్రసన్నపు రంగులోకి మొహాన్ని మార్చుకున్నాడు నరసింహం గారు. రా లోపలికి అన్నాడాయన. తను వచ్చిన పని సగం అయిపోయినట్టేననిపించి చిన్న పొంగు పొంగిపోయాడు వరప్రసాదరావు. కానీ వెంటనే నరసింహం గారు జోళ్ళు అంటూ అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఒక్కసారి కుంగిపోయాడా అబ్బాయి. ఆ కుర్రవాడి జోళ్ళు చిరుబురదతో ఉన్నాయి. ఆయన చెప్పబట్టి సరిపోయింది కానీ, అమ్మ బాబోయ్, ఆ జోళ్లతో లోపలికి వచ్చేస్తే ఇంకేదన్నా ఉందా అనుకుని మనసులోనే ఫెడీ ఫెడీమని లెంపలు వాయించేసుకున్నాడు వరప్రసాదరావు. జోళ్ళు బయటే వదిలి లోపలికొచ్చి సోఫా ముందు గోడ కుర్చీ వేశాడా కుర్రవాడు. సరిగా కూర్చో, పర్వాలేదు అందామని నోటిదాకా వచ్చింది కానీ మరెంచేతో నరసింహం గారు అనలేదు. ఆ కుర్రవాడి తాతగారు నరసింహం గారు చిన్నప్పుడు క్లాస్మేట్సు. ఆ రోజుల్లో వాళ్ళిద్దరూ చదువు లేకపోతే మన బతుక్కి మరో దారి తెన్ను లేదు, చదువుకోకపోతే మట్టి కొట్టుకుపోతాం సుమా అనుకొని కష్టపడి చదువుకున్న వాళ్లే కానీ పెద్దలు చెప్పినట్టు రోజులు అందరికీ ఒకేలా ఉండవు కదా. నరసింహం గారికి రోజులు మారాయి. దశ మళ్ళింది. ఆ రోజుల్లో కుర్ర నరసింహాన్ని చూసి తన బాగు కోసం అవసరం వస్తే
అమ్మ లేదు, నాన్న లేడు, అన్నా చెల్లి ఎవరూ లేరు, లేరంటే లేరు అని ఈ కుర్రవాడు అనుకోగలడని ఎలా పసిగట్టారో గాని, పసిగట్టారు ఒక పెద్ద ప్లేడర్ గారు. అంత చిన్న వయసులోనే ఆ కుర్రవాడికి జ్ఞానోదయం కలిగినందుకు తెగ మురిసిపోయాడాయన. ఆ తరువాత నరసింహం గారు ఆ ప్లేడర్ గారింటికి ఇల్లరికపుటల్లుడుగా వెళ్ళాడు. మద్రాస్‌కి లా స్టూడెంట్‌గా వెళ్ళాడు. కోర్ట్‌కి మామగారు జూనియర్‌గా వెళ్ళాడు. ఆ తర్వాత ఎన్నెన్నో చోట్లకి ఎంతో గొప్పగా, గర్వంగా వెళ్ళాడు. నరసింహం గారికి భగవంతుడంటే చెప్పలేనంత భక్తి. కానీ ఆయనకి మామగారంటే అంతకన్నా ఒక పిసరు ఎక్కువ భక్తి. ఆయన పావుగంట సేపు మాట్లాడాడంటే, అందులో అరగంట సేపు మామగారిని గురించిన రిఫరెన్సే ఉంటుంది. నరసింహం గారికిప్పుడు ముగ్గురంటే ముగ్గురే మగపిల్లలు. ఆయన పెద్ద కొడుకు బొంబాయి దగ్గర ఏదో ఆయిల్ రిఫైనరీలో జనరల్ మేనేజర్ హోదాకి ఒకే మెట్టు కింద ఉన్నాడు. అందు గురించి నరసింహం గారెప్పుడూ చిరాకు పడుతూనే ఉంటారు. రెండో కొడుకు ఈ ఊళ్ళోనే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నాడు. అతను ఇప్పట్లో ప్రొఫెసర్ అవ్వాలంటే, ఇప్పుడు ప్రొఫెసర్‌గా ఉన్నాయన హఠాత్తుగా హరీమండం ఒక్కటే మార్గం. అది తలుచుకున్నప్పుడల్లా నరసింహం గారికి ఆ ప్రొఫెసరు పీక పిసికేద్దాం అన్నంత కోపం వస్తూ ఉంటుంది. మరి మూడోవాడు అమెరికాలో రీసెర్చ్ చేస్తున్నాడు. అమెరికాలో స్టూడెంట్ రివోల్ట్ గురించి ఎప్పుడైనా పేపర్‌లో చూసినప్పుడు కించిత్తు గాబరా పడినా, మొత్తం మీద నరసింహం గారికి ఆ చిన్నవాడిని గురించిన చింతేమీ లేదు. ఇక ఆ సమయంలో నరసింహం గారి పుట్టింటి వాళ్ళ దశ గూడా మారింది. చదువు చదివి 4 రాళ్లు సంపాదించి కుటుంబాన్ని లేవనెత్తుతాడనుకున్న నరసింహం, నడి సముద్రంలో సంసారాన్ని వదిలి పూల పడవలో తన మా నాన్న తను పారిపోతే, ఆయన పెద్ద చెల్లెలు చాలా కాలం పెళ్లిగాక అలా ఉండి ఉండి ఆఖరికి ఉరిబోసుకు చచ్చిపోయింది. రెండో చెల్లి ఎవరో ముసలి ప్లేడర్ గారికి మూడో భార్యగా వెళ్ళిపోయింది. ఆయన అన్నయ్య టీబీతో ఆ మధ్యనే పోయాడు. అన్నగారి భార్య, పిల్లలు అంతా ఎక్కడుంటున్నారో, ఏమైపోయారో ఎవ్వరికీ తెలీదు. తండ్రి చిన్నప్పుడే పోయినా నరసింహం గారి తల్లి మటుకు చాలా కాలం పీనుగు బతుకు బతికింది. ముసిలి ముద్దయిపోయి, పక్క మీద బట్ట మార్చేవాళ్ళు లేక, ఆఖరవస్థలో మరీ ఘోరంగా రోజుకి 40 సార్లు మంచం దింపేస్తూ ఉంటే, వీధరుగు మీద బారేస్తే, బతికుండగానే చీమలు పట్టిపోయి, ఈగలు ముసిరిపోయి, దెయ్యపు చూపొచ్చేసి, మందు మాకులు లేక, చల్లని మాట మాటాడే మనిషి లేక, నానాయాతన పడి, ఆవిడ ఆఖరికి ఆ దీనబాంధవుడి సన్నిధికి చేరుకుంది. మరి అదే సమయంలో వరప్రసాదరావు తాతగారి దశ కూడా మళ్ళింది. హఠాత్తుగా తండ్రి చచ్చిపోవడంతో ఇంటర్‌తోనే చదువు ఆపేశాడాయన. ఆ తరువాత చిన్న చిన్న ఉద్యోగాలు చాలా చేశాడు. పిల్లకింత తిండి పెట్టగలిగినవాడు చాలు అనుకుంటున్న మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆయనకి ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు. కొడుకు ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తూ నిచ్చెన జారి నీళ్ల ట్యాంకులో పడి చచ్చిపోయాడు. ఫ్యాక్టరీ యజమానులు మురిపించి మురిపించి ఇచ్చిన కాంపెన్సేషన్ చేజిక్కించుకుని అతని భార్య పుట్టింటికి చేరింది. రెండో కూతురు కాపురం పర్వాలేదు గాని, పెద్దదాని మొగుడికి స్థిరం లేదు. అతను నెల్లాళ్ళు ఉద్యోగం చేస్తే 2 నెలలు ఇంట్లో కూర్చుంటాడు. 2 నెలలు ఇంట్లో కూర్చుంటే 4 నెలల పాటు ఎక్కడికి పోతాడో ఏమిటో పత్తా లేకుండా పోతాడు. వాళ్ళకి 5గురు పిల్లలు. పెద్దవాడు వరప్రసాదరావు. వరప్రసాదుణ్ణి వాళ్ళ తాతగారే బీఎస్సీ దాకా చదివించారు. ఆకాడికే బ్రహ్మాండం అయిపోయింది. అంతకు మించి ఆయనకి శక్తి లేదు. అందుకే వరప్రసాదరావు ఉద్యోగ ప్రయత్నం మొదలుపెట్టాడు. 7-8 నెలల పాటు అతను ఉద్యోగం కోసం చెడదిరిగాడు. ఇతను ఉద్యోగం అడిగిన చోటల్లా వాళ్ళు ఇతన్ని లంచం అడిగారు. రికమెండేషన్ లెటర్ అడిగారు. రెండూ అక్కర్లేని వాళ్ళు కులం అడిగారు. కులం సరిపోయిన చోట శాఖ అడిగారు. అన్నీ అడిగారు కానీ ఇతను అడిగింది మటుకు ఇవ్వలేదు. అలాంటప్పుడు గోదావరి వరదలో కొట్టుకుపోతున్న వాడికి గడ్డి కుప్ప దొరికినట్టు నరసింహం గారు గుర్తుకొచ్చాడు. ఆయన గురించి తాతగారు చెప్పింది వింటూ ఉంటే, కల్పవృక్షమో కామధేనువో మన తాతగారి బెస్ట్ ఫ్రెండు,
అన్నట్టు ఫీల్ అయ్యాడు వరప్రసాదరావు. మనవడి చేతికి ఉత్తరం ఇచ్చి పంపించారు తాతగారు. ఈ బాలకుడు నా మనవడని, వీడి తండ్రికి స్థిరం లేదని, అందువల్ల తల్లి నలుగురు పిల్లలు మలమల మాడిపోతున్నారని, మీ పిల్లల ద్వారా కానీ మీకు తెలిసిన పెద్దవాళ్ల ద్వారా కానీ చిన్నదైనా సరే ఏదో ఉద్యోగం ఒకటి ఇప్పిస్తే చచ్చి మీ కడుపున పడతానని, ఈ ఉపకారం చేసి పెట్టినందుకు ఆ అనాథరక్షకుడు మీకు ఇందుకు 1000 రెట్లు మంచి చేయకపోడని, స్వయంగా వచ్చి కష్టసుఖాలు చెప్పుకుందుకి తన కాళ్ళు స్వాధీనంలోకి రావడం లేదని ఆ ఉత్తరంలో ఉంది. వరప్రసాదరావు సోఫాలో సరిగా కూర్చుందామని 2-3 సార్లు అనుకున్నాడు. కానీ ఎందుకో భయపడిపోయాడు. తలెత్తి చూశాడు. నరసింహం గారు ఉత్తరం చదువుతున్నాడు. ఆయన వెనకాల గోడ మీద ఫోటో చూసి గతుక్కుమన్నాడా కుర్రవాడు. ఆ ఫోటో అందమైన ఫ్రేమ్లో బిగించింది. అది ఎవరో పెద్ద మనిషి ఫోటో. ఆ పెద్ద మనిషి ముఖం గంభీరంగా పెట్టబోయి భయంకరంగా పెట్టినట్టుంది. పెద్ద తలపాగాతో ఆయన తల రెండింతలు పెరిగిపోయినట్టు కనిపిస్తోంది. దోసగింజంత బొట్టు ఆయన కనుబొమ్మల మధ్య మెరుస్తోంది. ఎక్కుపెట్టిన ఆయన మీసాలు ఎవరివో తెచ్చి అతికించుకున్నట్టు వికృతంగా ఉన్నాయి. నల్లటి చీకటి కోట్లోంచి బయటకొచ్చిన ఆయన కంఠం తెల్లగా సున్నం వేసుకున్నట్లుంది. మొత్తం మీద ఆ ఫోటోలో ఉన్న విశేషం ఏమిటో గాని దానివైపు మరొక్క మారు చూడ్డానికి భయపడ్డాడు వరప్రసాదరావు. నరసింహం గారు ఉత్తరం చదివి ముడిచి టీపాయ్ మీద పెడుతూ ఒక్క నిట్టూర్పు విడిచాడు. పరధ్యానంగా ఉన్న వరప్రసాదరావు ఫోటోలో ఉన్న ఆయనే నిట్టూర్చాడనుకుని ఉలిక్కిపడ్డాడు. అయితే ఇప్పుడు మీ తాతకి ఒంట్లో కులాసాగానే ఉందా? అఫ్కోర్స్, ఓల్డేజ్. నాయుడు వాడు. నాకు ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదబ్బాయి. మా పిల్లలు ఇంకా మీరు కోర్టుకు వెళ్ళడం ఏంటి అన్నారు. అంటే 7:30 నుంచి ప్రాక్టీస్ వదిలేశాను. మీ తాత ఇంకా ఏదైనా పని చేస్తున్నాడా అని ఏదో ఆలోచిస్తున్న వాళ్ళ ఆగిపోయాడు నరసింహం గారు. వరప్రసాదరావు ఏం మాట్లాడలేదు. అతనికి ఇందాకటి నుంచి చేతులు ఎక్కడ పెట్టుకోవడం అన్నది పెద్ద సమస్య అయిపోయింది. సోఫా మీద చేతులు పెట్టడానికి అతనికి భయంగా ఉంది. ముణుకుల మీద పెట్టుకుంటే కూర్చోవడం కష్టంగా ఉంది. దానికి తోడు రాగానే నమస్కారం చేయలేదన్న విషయం అతనికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది. మహాపాపకార్యం ఏదో చేసినట్టు భయపడిపోయాడు. ఇప్పుడు మధ్యలో నమస్కారం చేస్తే ఏం బాగుంటుంది? మరింక ఉండబట్టలేక పైకే అనేశాడు. నేను ఎవరితో చెప్పాలంటే వాళ్ళతో చెప్తానబ్బాయి. కానీ చూడు, వెధవ రోజులు ఎలా ఉన్నాయంటే మన ఎదురుగుండా అలాగే సార్, తప్పకుండా అన్న వెధవలే వెనకాతలకెళ్ళి మన మాటే మర్చిపోతారు. పూర్వపు రోజులు కావు కదా, ఓ మాట అన్నారు అంటే దాని మీద నిలబడతారని నమ్మడానికి. నాకేమిటంటే ఓసారి చెప్పిన తర్వాత అది జరగకపోతే నన్నే ఇన్సల్ట్ చేసినట్టు ఫీల్ అవుతాను. అడిగి లేదనిపించుకోవడం కంటే ఊరుకోవడం ఉత్తమం అనిపిస్తోంది నాకు వీళ్ళని చూస్తుంటే. పోనీ మావాడితో చెప్దామంటే అవడానికి మావాడు అసిస్టెంట్ ప్రొఫెసరే అనుకో, కానీ వాడి నెత్తి మీద మరో వెధవ ఉన్నాడు కదా. నా అనుమానం మా వాడి చేతిలో ఏమన్నా ఉందా అని. వాడిప్పుడు ఇంట్లో లేడు. అంతా ఆ ప్రొఫెసర్ ఇంటికే వాడి కొడుకు కోడలు వెస్ట్ జర్మనీ నుంచి తిరిగి వస్తే చూడ్డానికి వెళ్ళారు. తప్పదు కదా మరి. మనవాడు చేయగలిగిన పని అయితే నిమిషాల మీద చేయిస్తాను. ఆ కాలపు కుర్రవాళ్ళలా కాదు, ఇప్పటికి కూడా వాళ్ళు అంతటి వాళ్ళైపోయాక కూడా నన్ను కన్సల్ట్ చేయిందే ఒక్క పని చేయరు అని మళ్ళీ ఆగిపోయాడాయన. తనేం మాట్లాడాలో తెలియక ఊరుకున్నాడు వరప్రసాద్. ఇంతకీ ఈ ముసలాయన ఎవరితోనైనా చెప్తాడా చెప్పడా? కర్ర విరుగుతుందా, పాము చూస్తుందా? ఈ గోడ మీద పిల్లి ఎటు దూకుతుంది, అటా ఇటా? మొహమంతా జిడ్డుగారుతూ చిటపట్లాడుతోంది వరప్రసాదరావుకి. కానీ తుడుచుకుంటే స్టైల్గాడు అనుకుంటారో ఏమిటో అనుకున్నాడు అతను.
ఈ రోజుల్లో వెధవ కరువు. అన్నిటికీ కరువే. తిండికి కరువే. ఉద్యోగాలకి కరువే. ఐ టెల్ యూ వన్ థింగ్. నేను ఇంత చదువుకున్నాను, అంత చదువుకున్నాను, నాకు ఈ ఉద్యోగం సరిపోదు అనుకుంటే మరి లాభం లేదబ్బాయి. ఏదో ఒకటి పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఐ టెల్ యూ ఫ్రాంక్లీ, నా పిల్లలెవరికి కూడా నేను జాబ్స్ కోసం ట్రై చేయలేదు. కావాలన్నంత వరకు చదువులు చెప్పించాను. ఆ తర్వాత వాళ్ళ అదృష్టం బాగుంది. భగవంతుడి దయ వల్ల వాళ్ళే ఏవో మంచి ఉద్యోగాలే సంపాదించుకున్నారు. ఎవళ్ళు నాకేమీ పంపించక్కర్లేదు. మొన్నటి దాకా నేను మా ఫాదర్ ఇన్‌లా ఇక్కడే ప్రాక్టీస్ చేయడం చేత ఈ ఊరొదిలి ఉండడం నాకిష్టం ఉండదు. కానీ నా పెద్ద కొడుకు, పిల్లలు గ్రాండ్‌పా మా ఇంటికి రండి, రండి అని పిలుస్తారు. కొన్నాళ్ళు బాంబే వెళ్ళి వాళ్ళతో ఉంటాను. మరింక మూడోవాడు ఎప్పుడూ ఆ ఇద్దరన్నయ్యల దగ్గరైనా ఉంటారు. నాతో పాటు అమెరికా వచ్చేయండని ఒకటే ఉత్తరాల మీద ఉత్తరాలు దంచేస్తున్నాడు. నువ్వు నా యంగెస్ట్ సన్‌ని ఎరుగుదువా? అని ఆగాడు నరసింహం గారు. తన చిన్న కుమారుని దలుచుకోవడం వల్ల కాబోలు ఆయన ముఖంలో చిన్న దరహాస రేఖ మెరిసింది. ఉన్నట్టుండి గదంతా చీకటైపోయింది. బయట వాన కురుస్తూనే ఉంది. వరప్రసాదరావు కూర్చున్న సోఫా మీద వెనకాతల కిటికీలోంచి చిన్న తుంపర పడుతోంది. గొప్ప స్మార్ట్ ఫెలోలే. చిన్నప్పుడు వాళ్ళ తాతగారు పెద్దయ్యాక నువ్వేం చేస్తావురా తాత అని అడిగితే, నేను అమెరికా పోతాను తాతగారు అనేవాడు. సిల్లీ ఫెలో. చిన్నప్పటి నుంచి వాడు అదేమిటో అమెరికా పోతాను అంటుండేవాడు. అఫ్కోర్స్ ఈజ్ లక్కీ. భగవంతుడి దయ వల్ల వాడికి స్టేట్స్‌లో సీట్ వచ్చింది. స్కాలర్‌షిప్ ఇవ్వనన్నారు. పోండి వెధవల్లారా, దరిద్రులకి ముష్టి వాళ్ళకి మీ స్కాలర్‌షిప్పులు గాని నా కొడుక్కేం కర్మగాలింది అని నేనే పంపించేశాను. గొప్ప తమాషా ఏమిటంటే అసలు వాడు వెళ్ళే వరకు నాకు తెలీదు. నేను కోపడతానని నాతో చెప్పకుండానే వాడు అప్లై చేశాడు. సీట్ వచ్చిన తర్వాత నాన్నారు వెళ్తాను అని నా దగ్గర గుంసాడు. వై షుడ్ ఐ కమ్ ఇన్ హిజ్ వే? బాగుపడతాను నాన్న అంటే వద్దనే ఫాదర్ ఎవడైనా ఉంటాడా? వెంటనే పంపించేశాను. ఆ తర్వాత నాకు ఇక్కడే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడే సెటిల్ అయిపోతాను అన్నారు అన్నాడు. సరేనయ్యా అన్నాను. ఇదిగో చెప్తున్నానబ్బాయ్, ఇది మన ఊరా? అది కాకపోయిందా? ఎక్కడో ఓ చోట హాయిగా సుఖంగా బతికితే అంతే చాలు. ఇక్కడికన్నా సుఖంగా ఉంటుందంటే చంద్రమండలానికి పోతానన్నా నేను వద్దన్ను. 3 ఏళ్లకోసారి మన వైపు వస్తూనే ఉంటాడు. ఎందుకు? ఏం బావుకోవాలని రావడం చెప్పు? వేలకు వేలు ఎయిర్ సర్వీసెస్‌కి బోయడం తప్పిస్తే. అయినా ఏమిటో ఎక్కడికి పోయినా మన వాళ్ళంటే అభిమానం పోకపోవడమే పిటి అని గుక్క తిప్పుకున్నాడు నరసింహం గారు. అమెరికాలో ఉన్న ఆ తృతీయ పుత్రరత్నాన్ని కళ్ళారా చూడలేకపోయినందుకు నొచ్చుకున్నాడు వరప్రసాదరావు. ఒక్క ఘడియ అతను తన ఇంటిని, ఇంటికి రాని తండ్రిని, మంచం వదలని తాతగారిని, ఏడుపాపని అమ్మని మర్చిపోయి నరసింహం గారే తన తాతగారైతే ఎంత బావుణ్ణో గదా అనుకున్నాడు. అందులోకి నరసింహం గారు తన కుటుంబ వ్యవహారాలన్నీ తనతో అంత ఇంటిమేట్‌గా చర్చించడం అతన్ని ముగ్ధుడిని చేసింది. అంత పెద్దాయన తనొచ్చినందుకు విసుక్కోవడం లేదు. అదే చాలు అనిపించింది అతనికి. వరప్రసాదరావు వీపు మీద వానజల్లు ఉండుండి పడుతోంది. అంతకంతకీ వాన ఎక్కువైపోతోంది. చిన్న మెరుపు మెరిసింది. జల్లు కొట్టేస్తోందబ్బాయ్ అన్నాడు నరసింహం గారు. అని ఒక్క క్షణం వరప్రసాదుడి వైపు చూశాడు. అవును నిజమే, జల్లు కొట్టేస్తోంది అన్నట్లు బుర్ర ఊపాడు ప్రసాదరావు. చిన్న విసుగులాంటి మూలుగుతో సోఫాలోంచి లేచాడు నరసింహం గారు. చుట్టూ తిరిగి వెళ్ళి ప్రసాదరావు వెనకాతలున్న కిటికీ అద్దాల తలుపులు మూసేశాడు. ఊని పుచ్చుకొని ఒక్క లెంపకాయ కొట్టినట్టు అనిపించింది ప్రసాదరావుకి. అతని గుండెలు అతివేగంగా కొట్టుకున్నాయి. తల తీసి ఎక్కడైనా పెట్టేద్దాం అనిపించింది అతనికి. అద్దాల తలుపులోంచి బయటికి చూస్తూ
ఈ వర్షం ఇప్పుడప్పుడే వదిలేలాగా లేదబ్బాయి అన్నారు నరసింహం గారు. ఎక్కడో దూరంగా పిడుగుబడింది. నువ్వు ఇప్పుడప్పుడే నన్ను వదిలేలాగా లేవబ్బాయి అన్నట్టే వినిపించింది వరప్రసాదరావుకి. ఉన్నట్లుండి అతనికి వెన్నుపూసలోంచి వణుకు ఆరంభమైంది. బయట హోరున వాన కురుస్తోంది. ఉండుండి ఆకాశం పెద్ద వెలుగుతో చీల్చుకుంటోంది. దూరంగా గేటవతల వీధిలో దీపస్తంభానికి గట్టిన గేదె ఒకటి తడిసిపోతుంది. దాని ముందు వేసిన గడ్డిపరకలు నీళ్లల్లో కొట్టుకుపోతూ ఉంటే వెర్రిముండలా చూస్తూ ఉండిపోయిందా గేదె. ఎక్కడ్నించో కుక్కపిల్ల ఒకటి తడిసిపోయి చలిగ్గాబోలు కుయ్ కుయ్యమని అరుస్తోంది. గదిలో ట్యూబ్ లైట్ వేసి మళ్ళీ వచ్చి సోఫాలో కూర్చున్నాడు నరసింహం గారు. టింగ్ టింగ్ అని చప్పుడు చేస్తూ గుప్పున వెలిగింది ట్యూబ్ లైటు. మూలన నెక్కి ఉన్న ఎలుకని టార్చ్ లైట్ వేసి మరీ పిల్లి పట్టుకున్నట్టు అనిపించింది వరప్రసాదరావుకి. చిరుచలితో ఉన్న ఆ కుర్రవాణ్ణి చూస్తే తువ్వాలిచ్చి తలదుడుచుకోమని చెప్తామన్న ఆలోచన నరసింహం గారికి మెరుపులా మెరిసింది గాని అంతలోనే ఆ ఆలోచన చప్పగా చల్లారిపోయి అంతరాంతరాల్లో ఎక్కడో ఇరుక్కుపోయింది. మా ఫాదర్ ఇన్లాని నువ్వు ఎరుగుదువా? నరసింహం గారి వైపు చూశాడు ప్రసాదరావు బితుకు బితుకుమంటూ. ఆయన ఒక్క పిసరు వెనక్కి తిరిగి తన వెనకాతలున్న ఫోటోని చూశాడు. ఆ ఫోటోను చూస్తూనే నరసింహం గారి ముఖం ఒక విధమైన తేజస్సుతో వెలిగిపోయింది. వరప్రసాదరావు మళ్ళీ ఆ ఫోటో చూశాడు. అతను ఇంతకు ముందు గమనించలేదు కానీ ఆ బొమ్మలోని పెద్ద మనిషి చిన్న నవ్వు నవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ నవ్వు శవం నవ్వినట్టుండి పరమ భయంకరంగా ఉంది. కళ్ళు దించేసుకున్నాడు ప్రసాదరావు. నరసింహం గారు గొంతు సవరించుకున్నారు. నువ్వెరుగోలే, మీ తాతగారికి బాగా తెలుసును. కానీ అబ్బాయి చెప్తున్నాను, అలాంటి మనిషి 100కో 1,00,00,000 ఒకరుంటారు. ఆయన ఎన్ని పుస్తకాలు చదివారు, ఎంత జ్ఞానం సంపాదించారు. ఆయన్ని చూస్తూ ఉంటే మనం ఎప్పటికైనా ఈయన సంపాదించిన జ్ఞానంలో 100వ వంతు సంపాదించగలనా అని నాకు అనిపించేది. కానీ చెప్తున్నాను విను, నెవర్, నెవర్ ఇన్ మై లైఫ్. నేను మాత్రం ఇప్పటిదాకా సాధించలేకపోయాను. అంత పండితుడైన అలాంటి దైవభక్తుడిని మళ్ళీ మరోని చూడలేదు నేను. ఈ రోజుల్లో చదువుకున్న ప్రతిగాడిద దేవుడు లేడు, దయ్యం లేదు అంటూ బయలుదేరుతున్నారు కానీ వీళ్ళందరూ లేడనేస్తే లేకుండా పోతాడా ఏమిటి? వాట్ డూ యూ సే? నువ్వు నమ్ముతావా నమ్మవా అని ఆగాడు నరసింహం గారు. వరప్రసాదరావు ఏదో చెప్దామని నోరిప్పాడు కానీ అతను చెప్దామనుకున్న ముక్కలు గొంతుకడ్డం వచ్చి గుటకతో మింగుడు పడిపోయాయి. నరసింహం గారు ఏమనుకున్నారో ఏమో మళ్ళీ మొదలెట్టాడు. మాట వరుసకి నా ఎల్డర్ సన్, నా డాటర్ ఇన్లా వాళ్ళ పిల్లలు అంతా చదువుకున్న వాళ్ళే. బట్ దే ఆర్ ఆల్ గాడ్ ఫీరింగ్ పీపుల్. ప్రతి ఏడు పిల్లలకి పరీక్షలు అయిపోగానే మన వైపు వస్తారు. మా పెద్దవాడు మగ పిల్లలు అంతా తిరుపతిలో తలనీలాలు సమర్పించుకు మరీ వెళ్తారు. అందులోనూ నా ఎల్డెస్ట్ గ్రాండ్ సన్ అచ్చు మా ఫాదర్ ఇన్లా పోలికేవాడిది. వాడు బాంబే ఐఐటీలో కెమికల్ టెక్నాలజీ చదువుతున్నాడు. వాడు మరి ఏ పని చేసినా ఆ 7 కొండల వాడిని దలుచుకుందే చెయ్యడు. చెప్పొచ్చేది ఏమిటంటే మా మామగారికి అంత దైవభక్తి. వరప్రసాదరావు నోరు కొంచెం వేళ్లాడేసుకొని వింటున్నాడు. వింటున్న కొద్దీ అతనికి వెన్నుపూసలో వణుకు ఎక్కువవుతోంది. ఆయన కోర్టుకెళ్తే అర్ధణా కేసులు, అణా కేసులు ఎప్పుడూ చూసేవారు కాదు. నేను కొత్తగా ప్రాక్టీస్ పెట్టిన రోజుల్లోనే నాతో చెప్పారు, నాయనా నరసింహం, మనకున్న ఆస్తి ఇప్పటికైనా ఎప్పటికైనా చదువు ఒకటే కదా. అంచేత మనం మన చదువు సంధ్యల్ని అలగా వెధవలకి, అడుక్కు తినే వెధవలకి దానం చేస్తే ఆఖరికి అది మనకే బెడిచికొట్టి మనల్ని కూడా వాళ్లతో తత్తుల్యుల్ని చేసేస్తుంది. అందుకే అపాత్రదానం కూడదన్నారు. మరింక బతకలేమంటావు? ఈ వెధవమూరికి కేసులు, ముసలి కేసులు చూసుకుంటూ బతకడం కన్నా ఆ పరమేశ్వరుడి సాన్నిధ్యానికి పోవడం నయం కాదు అన్నారు. అంతే,
అన్నమాట నిలబెట్టుకున్నారు. ఆ వేళే నేను వెంకటేశ్వరుడి సాక్షిగా ఒట్టేసుకున్నాను. అది కూనీ కేసు గాని, ప్రోనోట్ కేసు గాని పార్టీ వచ్చి బాబు రక్షించు అని అడిగితే, అబ్బే ఇంతవుతుంది అని చెప్పి డబ్బుకి డబ్బు కారాఖండిగా పుచ్చుకునేవారు. పనికి పని కారాఖండిగా చేసేవారు. ఎక్కువగా మాట్లాడుతున్నానేమోనని సందేహం వచ్చి ఒక్క క్షణం ఆగారు నరసింహం. కానీ హై క్లాస్ డిగ్నిఫైడ్ లైఫ్ గురించే గాని లో క్లాస్ రిచ్డ్ లైఫ్ గురించి కాదు కదా. చిన్న నవ్వు నవ్వి, ఇప్పుడు తలుచుకుంటే నాకే నవ్వొస్తోంది. ఒకసారి నా చిన్నతనంలో అమాయకంగా నేను ఆయన్ని అడిగాను, అయితే మావగారు కూని చేసిన వాడిని రక్షిస్తే అది దుష్టరక్షణ అవుతుంది కదా, అది పాపం కదా అని. ఆ ప్రశ్నకి మరెవరైనా అయితే ఊరంత కోపం తెచ్చేసుకునేవారు. కానీ ఆయన మాత్రం అంతా విని చిన్న నవ్వు నవ్వి, అది కానే కాదోయ్, మనం చేస్తున్నదేమీ లేదు. ఆ చచ్చిపోయినవాడు వీడి చేతుల్లో చావవలసుండి, వీడికి వాణ్ణి చంపాల్సుండి, వీడు బతకవలసుండి మన దగ్గరికి రావాల్సున్నప్పుడు మధ్యలో మనమెవరోయ్, దుష్టరక్షణ అవునా కాదా అని ఆలోచించడానికి, ఆ జగత్పాలకుడి చర్యల్ని ప్రశ్నించడానికి నువ్వు గాని నేను గాని ఎవళ్ళమైనా ఎవళ్ళమోయ్. ఎవడి కర్మ పరిపాకం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని సులువుగా చెప్పారు అన్నారు నరసింహం గారు. అలా గోడ కుర్చీ వేయడం వల్ల వరప్రసాదరావు కాళ్ళు తిమ్మిరెక్కి వణుకుతున్నాయి. మెడ నొప్పెడుతోంది. తలెత్తి చూశాడు. ఎదురుగా ఫోటోలో ఉన్న ఆయన బతుకులో ఇంకా అంత చూడాల్సినవి ఎన్నో ఉండగా అప్పుడేలాగా చచ్చి శవాన్నయిపోయానే అన్న అసూయతో బతికున్న వాళ్ళని శపిస్తున్నట్టు చూస్తున్నాడు. వెంటనే కళ్ళు తిప్పేసుకున్నాడు వరప్రసాదరావు. ఇంతకీ నేను చెప్పిందేమిటంటే, ఆయన లా పుస్తకాలు ఎంత క్షుణ్ణంగా చదివారో, ధర్మశాస్త్రాలు, శృతులు, స్మృతులు అంత క్షుణ్ణంగానూ చదివారు. ఎప్పుడూ చదువు చదువు చదువు, చేస్తే కోర్టు పని చేయడం, లేకపోతే ఒక పుస్తకం చదువుతూ ఉండటం. ఆఖరి రోజు దాకా ఆయన కోర్టుకు వెళ్తూనే ఉన్నారు. ఆ ఫోటో ఆయన పోయిన వెంటనే తీసింది. ఓసారి ఇలాగే నరసింహం గారు ఠక్కుమని ఆగిపోయాడు. బయట వరండాలో ఏవో మాటలు వినిపించాయి. అంతలోనే ఎవరో తలుపు దబదబా కొట్టారు. నరసింహం గారికి చాలా చిరాకేసింది. కాల్ బెల్లుంటే తలుపు బాత్తారు అంటూ లేచి వెళ్ళాడాయన. సోఫాలో సరిగా కూర్చుందాం అనుకున్నాడు వరప్రసాదరావు. కానీ వెంటనే ఇంతసేపు ఒకలా కూర్చుని ఇప్పుడు ఒకసారి దర్జాగా కూర్చుంటే బాగుంటుందా అని ధర్మ సందేహంలో పడ్డాడు. వరండాలో లైట్ వేసి తలుపు తీశాడు నరసింహం గారు. తలుపు తీసిన నరసింహం గారికి అవతల వరండాలో వానలో తప్పదడిసిపోయిన ఒక ముసలివాడు, ఒక పడుచుపిల్ల కనిపించారు. ఒంటికి గుడ్డలంటుకుపోయి. ముసలివాడి ఎముకలు, పడుచుపిల్ల వంపులు నరసింహం గారికి స్పష్టంగా కనిపించాయి. నరసింహం గారి మొహంలో మారుతున్న రంగుల్ని ఆ మనిషి గమనించలేదు. వర్షంలో తడిసిపోనాం, మా తాతకి జ్వరంగుంది, కూసింతసేపు లోపల కూసుంటాం బాబు అంది. కళ్ళు మిరిమిట్లు గొలిపేలా ఓ మెరుపు మెరిసింది. నరసింహం గారికి మొదట అర్థం కాలేదు. ఎవరు నువ్వు, ఏమిటి కావాలి ఆయన గర్జించినట్టు అడిగాడు. మా తాతకి జ్వరం, వర్షం తగ్గేదాకా లోపల కూర్చుంటాం బాబు. దాదా ముసలి అందా మనిషి మళ్ళీ. నరసింహం గారికి అంతా అర్థమైంది. ఎక్కడో పిడుగుబడింది. నించో, ఎవడొద్దన్నాడు, నించోండి అన్నాడాయన కొంత తగ్గి. వరండాలో జల్లు కొట్టేస్తుంది బాబయ్య, మా తాత తడిచిపోతున్నాడు, జ్వరంగుంది బాబు, ఒక్క క్షణం కూసుండిపోతాం తండ్రి. బావుంది, ఏదో సామెత చెప్పినట్లుంది, గదిలో దూరిపోతానంటుందే. ఏంటి పిల్ల, వరండాలో నించోమంటే నీకు కాదు అంటూ తలుపు వేసేశాడు నరసింహం గారు. బాబు, బాబా బాబు
అంటూనే ఉందా మనిషి. పోనీ ఇక్కడి నించుందాం పోన్లేయే అంటూ ముసలతనివి కాబోలు నూతిలోంచి వచ్చినట్టు మాటలు వినిపించాయి. నరసింహంగారు రొప్పుతూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు. చూడు, ఆ ముండ అథారిటీ లోపలికి వచ్చేస్తుందట లోపలికి. ఇదే ధర్మసత్రం అనుకుందో దీని బాబుగారు కట్టించిన ఇల్లు అనుకుంటోందో. ఆ ముసిలి వెధవ చూడు, ఇప్పుడా మరో క్షణంలోనా అన్నట్టున్నాడు. వరండాలో నించోనిస్తే గదిలోకి వస్తానంటోంది. ఆ తర్వాత దాని సొమ్మేం పోయింది, ఆ జబ్బు వెధవకి మంచం ఏమంటుంది. నాయనా బాబు అని బతిమాలితే లొంగిపోయి లోపలికి రానిస్తాననుకుంటోంది కాబోలు. దొంగముండ, పోనీ కదా అని రానిస్తామనుకో, తీరా ఆ ముసిలాడు ఇక్కడే గుట్టుకోమంటే వెధవకి ఏ రోగమో ఊష్టమో ఉంటోంది. ఏమో, ఏ విషజ్వరం ఎవరికి తెలుసు. అయ్యో పాపం అనుకుంటే ఆ వెధవ రోగాలన్నీ మన ఇంట్లో ప్రవేశించి మనల్ని బీకు తినేస్తాయే. ఆ వెధవలకైతే పర్వాలేదు, రండికి మొండికి వార్చేసుంటారు. వర్షం వస్తే వరండాలో నించోమన్నాను కదా, మరోడైతే గేటు దాటి లోపలికి ఎందుకు వచ్చావని తగిలేసును. ముసిలాడు బాగా దడిసిపోయినట్టున్నాడు, ఊరికే వణికిపోతున్నాడు. జబ్బులొచ్చాయంటే రావు మరి. ఓ చదువా సంధ్య వల్లకడ వసిందిబ్బా. మళ్ళీ వెధవలు ఇంటిల్లపాది సంపాదిస్తారు, కాడి మిగిల్చడం ఏదైనా ఉంటుందా? అదేమీ లేదు. తాగేసి తందనాలాడటం. పోనీ ఉంటున్న చోట ఏదన్నా శుభ్రమది ఉంటుందా? జబ్బులొచ్చాయంటే వాటిదా తప్పు. గుక్క తిప్పుకున్నాడు నరసింహం గారు. వరప్రసాదరావుకి నరసింహం గారి వైపు చూడడానికి భయమేస్తోంది. సరిగ్గా వెనకాతల ఆయన తల మీద ఉన్న మామగారి బొమ్మ ఆయన్ని ఆవహించిన దెయ్యంలా కనిపించింది అతనికి. తిమ్మిరెక్కిన కాళ్ళు స్వాధీనంలోకి రావడం లేదు. లేస్తే తూలి పడిపోతానేమో అనిపించింది అతనికి. చెప్పలేమబ్బాయి, కీడెంచి మేలెంచమన్నారు. ఆ ముసిలాడికి నిజంగా జ్వరం లేదేమో, ఇద్దరు దొంగ వెధవలేమో, ఎవడు చెప్పగలడు. అందులోనూ ఈ రోజుల్లో దొంగతనానికి 1,00,000 మార్గాలు. కాయ కష్టం చేసి బతకడం మానేసి దోచేసుకు బతికేద్దాం అనుకునే వెధవలకి మరి ఈ పోలీసులు ఈ కోర్టులు లాభం లేదబ్బాయి. నన్ను అడిగితే దొంగ వెధవలు దొరికితే నలుగురు కలిసి చితకదన్నేయాలి. అట్టే మాట్లాడితే అక్కడే గాల్చిపారేయాలి. దెబ్బతో మరెవడు దొంగతనాలకి దిగడు. నరసింహం గారి ముఖం ఎర్రగా దుంపలా అయిపోయింది. ఆవేశంలో ఊగిపోతున్నాడు ఆయన. బయట వానకి గాలి తోడైంది. ఊరు వాడ ఏకమైపోయేంత వాన కురుస్తోంది. వరండాలో మాటలు వినిపించడం లేదు. వరండాలో వదిలేసిన జోళ్ళు ఓసారి గుర్తొచ్చాయి. ఇంతలో మళ్ళీ తలుపు దబదబ బాదారెవరో. ఈసారి ఆక్కుండా బాతున్నారు. వరప్రసాదరావు లేచి వెళదామనుకున్నంతలో చివాల్న నరసింహం గారే వెళ్ళాడు. ఆయనకి అరికాలి మంట నెత్తికెక్కింది. వరప్రసాదరావు గుండె ఒక్కసారి కొట్టుకోవడం మానేసి మళ్ళీ గబగబా కొట్టుకుంది. ప్రళయావేశ రుద్రుల్లా ఉన్నారు నరసింహం గారు. నరసింహం గారు కోపం అంతా తలుపు మీద చూపించి తలుపు తీశాడు. ఆయన ఇలా తలుపు తీయడం ఏమిటి? సర్రుమని గాలివానతో పాటు ఆ పడుచుపిల్ల ముసలతని చేయబట్టుకుని లోపలికి రావడం ఏమిటి? మెరుపు మెరిసినంతలో జరిగిపోయాయి. నరసింహం గారు కొంచెం ఆగి వెనక్కి జరిగాడు. ఏయ్, వాట్ ఈస్ దిస్? ఏమిటి దౌర్జన్యం? చెప్తూ ఉంటే నీకు కాదు? నువ్వు మనిషివా పశువా? గెట్అవుట్, పోండి ముందు. ఓ, బయటికి పోండి అని అరిచారు నరసింహం గారు. ఆ మనిషి నోరు మెదపలేదు. వరప్రసాదరావు వైపు ఓ చూపు చూసింది ఆవిడ. కానీ ఆ కుర్రవాడు తన భయంలో తనుండి ఆ చూపుల్ని గమనించలేదు. ఆ మనిషి మౌనం నరసింహం గారిని మరింత రెచ్చగొట్టింది. పోతారా పోరా, పోలీసుల్ని పిలిపిస్తాను. ఏమనుకుంటున్నారు? మర్యాదగా పోండి, క్విక్, గెట్అవుట్. ఆవిడప్పటికీ ఏం మాట్లాడలేదు. హోరున వాన చప్పుడు చెవుల్లో గింగురుమంటోంది. వాన దబాయించి కురుస్తోంది. తీసిన తలుపులోంచి వరండాలో జల్లు గదిలో కూడా వస్తోంది. చల్లటి గాలి ఉండుండి వీస్తోంది. తోక మీద లేచిన పావులా నిల్చున్నాడు నరసింహం గారు. ఆ మనిషి ముసలతని చేతిలో కర్ర తీసుకుని
అతన్ని గోడకి చేరువుగా కూర్చోబెట్టింది. చేతిలో సంచిని, కర్రని ఆ పక్కనే ఉంచింది. జుత్తుముడి విప్పుకొని దులుపుకుంది. నరసింహం గారు ఈ అవమానాన్ని సహించలేకపోయాడు. రాస్కెల్స్, మీరిలాగ బోరు, పోలీసులకు ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ దగ్గరికి నడిచాడాయన. జుత్తుముడి వేసుకుని కొంగు బిగించి కొంచెం ముందుకొచ్చిందా అమ్మాయి. ఈ క్షణంలో ఏ సిద్ధుడో వచ్చి తన్ని మాయం చేస్తే బాగుండును అనుకున్నాడు వరప్రసాదరావు. ఏటి బాబు, పోలీసులు పిలిపిస్తానని జడిపిస్తున్నావు. పిలు బాబు పిలు, అంతకంటే నువ్వు మాత్రం ఏటి చేయగలవు? వాళ్ళు నీ చేతులున్నారు గలక వాళ్ళని పిలుస్తావు. పోలీసు వాళ్ళని కాకపోతే మిలిటరీ వాళ్ళని పిలువు. ఏటి, నేను నీ ఒంటి మీద చేయేసినానా? నీ ఇల్లు అడిగినానా? నీ కోకలు అడిగినానా? నీ డబ్బు అడిగినానా? ముసిలిముండా కొడుకు నిష్కారణంగా చచ్చిపోతాడు, వర్షం ఒగ్గగానే పోతాం బాబు అన్నాను. అంతేనా? అంతకంటే ఏటైనా అధికంగా అడిగినానా? చెప్పు అందా మనిషి మర్యాదగానే. ఈ వెధవ కబుర్లు చాలు గాని పో బయటికి. ఐ విల్ నెక్ యూ అవుట్. మిమ్మల్ని మెడబట్టకి గెంటేస్తాను. ఓడ్ని ముందు అరిచాడు నరసింహం గారు ఫోన్ ఎత్తుతూ. ఏటి బాబు, మర్యాదగా నాయనా బాబు అంటే బిర్ర బిగిసిపోతున్నావు. నన్ను వెళ్ళాను బాబు, మేము వెళ్ళాం. ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదలాం. ఏటి చేస్తావో చెయ్యి. వర్షం ఒగ్గాలా, మావు కదలాలా, నీ సిత్తంకొచ్చింది చెయ్యి. పోలీసు వాళ్ళనే పిలిపించుకుంటావో మిలిటరీ వాళ్ళని పిలిపించుకుంటావో నీ ఇష్టం. కూసోరా ముసలి అంటూ లేచిపోతున్న ఆ ముసలతని కూర్చోబెట్టి అక్కడే ఉన్న కిటికీలో కూర్చుంది ఆ పడుచుపిల్ల. నరసింహం గారు ఫోన్ దించేశారు. పడుచుపిల్ల వయసు చూసే దించేశారో, ముసలతని జబ్బు చూసే దించేశారో, ఇది అపాత్రదానం కాదని తమని తాము నమ్మించుకునే దించేశారో, పోలీసుల్ని ఇంట్లోకి రానివ్వడం, కోరి శనిని ఇంట్లోకి తెచ్చుకోవడమే అనుకొని దించేశారో ఎందుకో గాని మొత్తం మీద ఫోన్ దించేశారు నరసింహం గారు. వేధవులకి చెప్తే అర్థం కాదు అంటూ కొనుక్కున్నారు. నరసింహం గారు కచ్చి సర్దుకుంటున్నారు. గోడ మీద ఫోటో బోన్లో బంధింపబడ్డ పులిలాగా, సీసాలో దిగబడిన పిశాచంలాగా గిలగిలలాడుతోంది. వరప్రసాదరావు టీవీగా సోఫాలో వెనక్కి జారబడి బ్యాక్ పాకెట్లోంచి దువ్వెన తీసి జుత్తు మీదికి దూకున్నాడు. రుమాల్తో ముఖం తుడుచుకున్నాడు. వరండాలో వానజల్లు పడుతూ తివాచీని తడిపేస్తోంది.